మార్చి 2వ తేదీన ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఉదయం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మెగారెడ్డి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ డిఎస్పీ వెంకటేశ్వరరావు ఇతర సంబంధిత అధికారులతో కలిసి కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. బహిరంగ సభకు వచ్చే అతిథులు, ప్రముఖులు, రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవసరమైన వసతులు పగడ్బందీగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మన స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ మధ్యలో తీసుకుని మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అందరూ సపరేట్ అయిపోతారు. ఒక్కొక్క లెటర్ పట్టుకొని మంచి ఫోటో కూడా దానికి కూడా అందరూ దాంట్లోనే సో 5 మెంబర్స్ మైనారిటీ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్స్ ఉన్నారండి. ఆ ఫోటోస్ ఒకటే టెక్నిక్ అన్నింటిలో అయితే ఉంటుంది కదా. ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ వర్క్ ఇన్ హైదరాబాద్. అందరికి నమస్కారం. రేపు వనపర్తి పట్టణానికి, వనపర్తి జిల్లాకు మా పాలమూరు పులిబిడ్డ, నల్లమల్ల పులిబిడ్డ, వనపర్తిలో పుట్టి పెరిగింది కొండారెడ్డిపల్లి అయినా, ఆయన రాజకీయంగా కొడంగల్ల ఎమ్మెల్యే అయినా, వనపర్తిలో ఆయన చదువుకున్నారు కాబట్టి వనపర్తి మీద ప్రేమ ఉండి వనపర్తి నియోజకవర్గానికి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రేపు వనపర్తి నియోజకవర్గానికి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. దానిలో భాగంగానే ఈ స్టేజ్ కానీ మిగతా అన్నీ అరేంజ్ చేస్తున్నాం. రేపటి సభలో దాదాపు 15,000 నుంచి 20,000 మంది మహిళలు, దాదాపు 35,000 మంది మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, 55 నుంచి 60,000 మందితో పెద్ద ఎత్తున వనపర్తి నియోజకవర్గంలో కన్నీ విని ఎరగని చరిత్ర ఒక పెద్ద మీటింగ్ చేయాలని, దానిలో ముఖ్యంగా మా వనపర్తి నియోజకవర్గ ప్రజలు, ఆయన వనపర్తి మీద ఉన్న ప్రేమ, వనపర్తి గల్లులు, వనపర్తి డెవలప్మెంట్, వనపర్తి ఏమేమి కావాలో ఆయనకు మ్యాక్సిమం తెలుసు. ఆయన కూడా మేము మా తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దాంట్లో భాగంగా వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 14 నెలల కాలంలో ఎలక్షన్లు పోయిన తర్వాత 12-13 నెలల్లో 377 కోట్లు మాకు చిన్న అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు. రేపు కొత్తగా దాదాపు 1000 కోట్లకు సంబంధించిన డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తున్నాం. దానిలో ఒకటి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఒక 200 కోట్లు, గవర్నమెంట్ హాస్పిటల్ వనపర్తిలో ఉంది. అంటే 250 నుంచి 300 ఓపీ పేషెంట్లు వస్తున్నారు కాబట్టి మాకు అర్జెంట్ హాస్పిటల్ కావాలి. చాలా వనపర్తి ఎడ్యుకేషన్లో ముందుంది. 2-3 కాన్స్టిట్యూన్సీల మీద డిపెండ్ అవుతుంది అని హాస్పిటల్ అడిగితే హాస్పిటల్కి ఫైనాన్స్ చేయాల్సి ఉంది. అదొక 257 కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నారు. దాంతోపాటు ఐటీ టవర్కు 22 కోట్లు. అంతకుముందున్న ప్రభుత్వం ఐటీ టవర్ పేరు మీద అప్పుడున్న కేటీఆర్ మంత్రి, ఇక్కడున్న మాజీ మంత్రి జీవో లేకుండా వాళ్ళ ఫౌండేషన్ వేసి మళ్ళీ ఇప్పుడు మేము ఏదో చేసినామంటున్నారు. అట్లాంటి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అవన్నీ వాళ్ళకి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. ఆ ప్లేస్లో మనం కొత్తగా జీవో తీసుకొచ్చిన 22 కోట్లతో అది కూడా ఫౌండేషన్ వేస్తున్నాం. కోర్టు కాంప్లెక్స్కి సంబంధించిన 81 కోట్లు తీసుకొచ్చినాం. అది కూడా ఫౌండేషన్ వేస్తున్నాం. ఫిబ్రవరిలో 30 బెడెడ్ హాస్పిటల్ ఒకటి తీసుకొచ్చినాం. దానికి ఫౌండేషన్ వేస్తున్నాం. శ్రీరంగపూర్ హిస్టారికల్ టెంపుల్ ఉంది కాబట్టి అక్కడ టూరిజం గెస్ట్ హౌస్, ఒక బోట్ కావాలని 1.5 crore టూరిజం డిపార్ట్మెంట్ తెచ్చినాం. అది కూడా ఫౌండేషన్ వేస్తున్నాం. వనపర్తి నుంచి పెద్దమందడి రోడ్డు చాలా ఇబ్బంది ఉంది, 40 కోట్లతో అది కూడా ఫౌండేషన్ వేస్తున్నాం. గ్రామీణ రోడ్లకు సంబంధించిన 35,85,00,000తో అది కూడా ఫౌండేషన్ వేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ ఇప్పుడున్న గురువు గారు, మా ముఖ్యమంత్రి గారికి స్టూడెంట్ ఉన్నప్పుడు ఆయన గురువు ఉన్నారు. ఆయన వనపర్తి టెంపుల్ డెవలప్మెంట్ కోసం అడిగితే అక్కడ ఒక ₹1 కోటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చినాం. అది కూడా వేస్తున్నాం. ఇట్లా ఇవన్నీ వేస్తున్నాం. కొన్ని ఇరిగేషన్కి సంబంధించిన జీవోలు రావాల్సి ఉన్నాయి, అది వస్తే అవి కూడా వేస్తాం. దాంతోపాటు 1285 కోట్లకు ఇరిగేషన్ కోసం అడిగిన ఫ్యూచర్ అవసరాల కోసం. అది కాకుండా డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. ఆయనకు సంబంధించిన సబ్జెక్ట్లో వనపర్తి నియోజకవర్గంలో 2732 అగ్రికల్చర్ ఏటీఎల్ కలెక్షన్స్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ శాంక్షన్ చేయమని అడిగినాం. అవి కూడా శాంక్షన్ చేయబోతున్నారు. దాంతోపాటు
పాత లైన్లు పాత వైర్లు షిఫ్ట్ చేయడానికి ఒక 20 ఏళ్ళ వరకు రైతులకు కరెంట్ ఇబ్బంది ఉండకూడదని దానికి కూడా ఒక 43 కోట్లు బడ్జెట్ అడిగినాం, అది కూడా ఇస్తున్నాడు. దాంతోపాటు ఫిబ్రవరిలో 132 kV సబ్స్టేషన్ అది కూడా ఇస్తున్నారు. ఇట్లా సీతక్క గారు 120 కోట్లు ఇచ్చిన ఆమె డిపార్ట్మెంట్ నుంచి, దామోదర్ రాజనరసింహ గారు 240 కోట్లు ఆయన డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినారు. ఎడ్యుకేషన్కి సంబంధించి సీఎం గారి దగ్గర ఉంది, ఆయన ఇచ్చినారు. రేపు అందరూ సీతక్క గారు, దామోదర్ రాజనరసింహ గారు, శ్రీపల్లి కృష్ణారావు గారు, మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మా ఎంపీలు, సహచర డిస్టిక్ ఎమ్మెల్యేలందరూ వస్తున్నారు. దాంతోపాటు ఇంకొక ముఖ్య ప్రోగ్రాం ఒకటి, స్టేట్ 10,000 రాష్ట్రానికి సంబంధించిన 10,359 మంది ముస్లిం మహిళలకు, ముస్లిం క్రిస్టియన్ మహిళలకు కుట్టు మిషన్లు గవర్నమెంట్ తరఫున రేవంత్ అన్న ఆత్మీయ భరోసా కింద ఒక కుట్టు మిషన్ ఇస్తున్నాం. దానిలో 7 కోట్లకు సంబంధించిన లాంచింగ్ ప్రోగ్రాం కూడా ఉన్నపట్లో చేస్తున్నాం. అది కూడా సీఎం గారి చేతులతో చేస్తాం. దీంతోపాటు మహిళా సంఘాలకు కానీ, ఈ రైతులకు కానీ DCCB, కెనరా బ్యాంక్, SBI, యూనియన్ బ్యాంక్ అన్ని బ్యాంకులు కలిపి దాదాపు 1,200 కోట్ల రుణాలు ఇస్తున్నాం. దాంతోపాటు గౌరవ మా ఎంపీ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళకు సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూలు కూడా అవుతున్నాయి. ఎంతమంది సెలక్షన్ అయితే వాళ్ళకు కూడా రేపు కౌన్సిలింగ్ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఇన్ని బడ్జెట్ ఇచ్చి, ఇన్ని అభివృద్ధి నిధులు ఇచ్చి వనపర్తికి వస్తున్న మా గౌరవ రేవంత్ రెడ్డి గారికి వనపర్తి ప్రజలు, వనపర్తి జిల్లా ప్రజలు, వనపర్తి తాలూకా ప్రజలు పెద్ద ఎత్తున మీటింగ్కి వచ్చి ఆయన సభను సక్సెస్ చేసి ఆయనకు మన కృతజ్ఞత తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ చేయాలని వనపర్తి ప్రజలకు ప్రత్యేకంగా